హాయ్ ఎవ్రీవన్, అందరికి వెల్కమ్ టు సాకేత్ వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనమైతే సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ కంప్లీట్ టూర్ అయితే చూడబోతున్నాం. మీకు కానీ సిఎంఆర్లో జాయిన్ అవ్వాలనుకుంటే నాకైతే కామెంట్ చేయండి ఆర్ ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, మీకైతే రిప్లైస్ ఇస్తుంటా. ఈ క్యాంపస్ టూర్లో వచ్చేసి ప్రతి ఒక్కటైతే చూపిస్తున్నా. మీరు ఒక్కసారి జాయిన్ అయితే ఒక్కసారి చూడండి, ఒకసారి బిఫోర్ జాయినింగ్ ద కాలేజ్ మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది కాలేజ్లో ఎక్విప్మెంట్ ఇంకా కాలేజ్లో ఏముంది ఏం లేదని. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ అందరికి వెల్కమ్ టు సాకేత్ వ్లాగ్స్. మీరు చూస్తున్నారుగా, ఇది వచ్చేసి సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్. కరెక్ట్ ఇది వచ్చేసి మనకు అవుటర్ రింగ్ రోడ్ నెంబర్ 17 or 18 ఉంటుంది. నాకు కూడా అప్రాక్స్ ఐడియా లేదు, మీకైతే స్క్రీన్ పైన వేస్తున్నా చూడండి. ఇదైతే మనకి ఎంట్రన్స్, ఇది సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్కి చూస్తున్నారు కదా. నేనైతే లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కటి చూపిస్తా, అసలు క్యాంపస్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్స్ అన్నీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. టోటల్గా 3 బ్లాక్స్ ఉంటాయి. వచ్చేసి ఇదైతే సి బ్లాక్, బి బ్లాక్, ఏ బ్లాక్. బి బ్లాక్లో వచ్చేసి మనకి మన రిజిస్ట్రేషన్ సంబంధించిన డిపార్ట్మెంట్ అయితే కింద ఉంటుంది. అవతల వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఇది మిడిల్ బ్లాక్ వచ్చేసి సెకండ్, థర్డ్ ఇయర్. ఇంకా ఇది వచ్చేసి 4th ఇయర్ వాళ్ళకి ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి ఆ బ్లాక్ అయితే వాళ్ళకి. ఇది వచ్చేసి మొత్తం గ్రౌండ్ అక్కడ కనపడుతుంది కదా మీకు, అది వచ్చేసి స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇక్కడ వచ్చేసి ఆడిటోరియం, బ్లూ కలర్ బ్లాక్ మొత్తం. ఇదే మనకి ఎంట్రన్స్. అయితే బ్లాక్ బి నుంచి వెళ్తారు మామూలుగా. ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించినది ఇక్కడనే జరుగుతుంది బి బ్లాక్లో. సో అందుకు చూపిస్తా మీకు అసలు ఏముంటుంది లోపల. ఫస్ట్ అయితే మనం రాగానే మనకైతే లెఫ్ట్కి వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, మీకేమైనా డౌట్స్ అయినా అడ్మిషన్ సంబంధించినవి కావాలంటే ఇందులోకి వచ్చి అయితే డిస్కస్ చేయొచ్చు, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఇది వచ్చేసి మనకి బి బ్లాక్ స్టార్టింగ్. అసలైతే మామూలుగా 3 floors ఉంటాయి. 4th floor వచ్చేసి కన్స్ట్రక్ట్ చేస్తారు, మొత్తం సిఐసి చేసేద్దామని క్యాంపస్ని. మామూలుగా ఓన్లీ ఇందులో ఈసీ వరకు ఉండేది, ఈసారి ఈసీ కూడా తీసేద్దాం అనుకుంటున్నారంట. అందుకు ఇంకో బ్లాక్ కూడా పైకైతే స్టార్ట్ చేసారు. చెప్పాను కదా, ఇది బి బ్లాక్, అది వచ్చేసి సి బ్లాక్. ఇక్కడ మొత్తం ల్యాబ్స్ ఉంటాయి, ఐటీ వర్క్ షాప్ అని, ఇంకా ఏపీజే అబ్దుల్ కలాం బ్లాక్ అని. ఇంకా అక్కడ మొత్తం ల్యాబ్స్ ఉంటాయి. క్లోజ్ చేస్తుంది ఎందుకంటే టైం అయిపోయింది. చూపిద్దాం అనుకున్నాం కానీ మన రీల్స్లో అయితే ఉంటాయి, ఒకసారి మీరు చూడండి మీకైతే తెలుస్తుంది కంప్లీట్గా. మనం మిడిల్ బ్లాక్ ఎంటర్ కాగానే ఇదైతే మన ఫస్ట్ ఫ్లోర్. ఇందులో క్లాసెస్ ఉంటాయి, చూపిస్తా చూడండి. మామూలుగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సేమ్ ప్యాటర్న్ ఇదే, సేమ్ అందరికీ ఇలానే ఉంటాయి కానీ బెంచెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ప్రొజెక్టర్, ఇంకా స్టాఫ్ వచ్చేసి ఇక్కడ స్టేజ్ పైన టీచ్ చేస్తారు, తెలిసిందేగా. అంతే క్లాసెస్ అయితే. అటు సైడు ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకి. ఇప్పుడు ఈ బ్లాక్ వచ్చేసి సెకండ్, థర్డ్ ఇయర్ వాళ్ళు. ఇంకా అవతల వచ్చేసి 3rd, 4th ఇయర్ వాళ్ళకి. అసలైతే ల్యాబ్స్ చూపిద్దాం అనుకున్నా కానీ ల్యాబ్స్ అనేవి మ్యాథ్స్ ఈ టైంకి అయితే క్లోజ్ అయ్యి ఉంటాయి, అందుకే చూపించలేకపోతున్నా. నెక్స్ట్ మనమైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇంకా మన లైబ్రరీ, క్యాఫెటేరియా మొత్తం చూపిస్తా, మీరైతే వెయిట్ చేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి మనకైతే స్టాఫ్ రూమ్, టీచర్స్, లెక్చరర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇది స్టాఫ్ రూమ్. ఇంకా దీని పక్కకు వచ్చేసి మనకైతే ఇక్కడ ప్రోగ్రామింగ్ ల్యాబ్ అవుతుంది ఒకటి, అదైతే క్లోజ్ చేస్తుంది ఇప్పుడైతే. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అయితే మొత్తం స్టూడెంట్ క్లాసెస్, ల్యాబ్స్. ప్రతి ఫ్లోర్కి ల్యాబ్స్ ఉంటాయి, ఒకటని కాదు 2 నుంచి 3 ల్యాబ్స్ మధ్యలో ఉంటాయి అలా. ఇప్పుడే క్లాస్ రూమ్స్ అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేనైతే లైబ్రరీ ఇంకా స్పోర్ట్స్ కాంప్లెక్స్ చూపిస్తా. అంటే స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వచ్చేసి మనకి ఏమేమి స్పోర్ట్స్ ఆడతారు ఇంకా అన్నీ చూపిస్తా. మీరైతే చూడండి, కొంచెం మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. మీరైతే ఒకసారి వెరిఫై చేసుకోండి కాలేజ్ వచ్చే ముందు, దాని గురించి ఒక 2-3 సార్లు అడిగి తెలుసుకోండి. ఉత్తిగా బ్లైండ్గా వీడియోస్ చూసి నచ్చి రాకుండా కొంచెం స్టడీ ఎట్లుందో అన్నీ తెలుసుకొని వస్తేనే బాగుంటుంది మీకు కూడా. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక స్పోర్ట్స్ అనుకున్నంత అయితే ఎక్కడ ఉండదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఇక్కడ చూస్తున్నారు, ఇది బ్లాక్ డి. ఇంకా ఇందులో వచ్చేసి మనకి ఎంబీఏ వాళ్ళు కూడా ఉంటారు సెకండ్ ఫ్లోర్లో అయితే, ఎంబీఏ, బీబీఏ. ఇది వచ్చేసి బాస్కెట్బాల్ కోర్ట్. ఇంకా ఎన్సీసీ ప్రాక్టీస్ అయితే అవుతుంది ఇప్పుడు. బాగానే స్పోర్ట్స్ ఆడతారు, ఖాళీగా ఉన్నారు ఈ మధ్య అయితే ఎగ్జామ్స్ అని. ఇగో కనపడుతుంది, ఇది వచ్చేసి సెంట్రల్ లైబ్రరీ. లోపలికి వెళ్ళొచ్చు కానీ టైం అయిపోయింది, ఎలో కూడా చేయరు, అందుకని ఇటు నుంచి స్టెప్స్ పైకి మన ఆడిటోరియం ఉంటుంది పైన. మీకు ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ ఉంటే చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఆడిటోరియం అయితే క్లోజ్ చేసి ఉంటుంది అందుకు. ఇక్కడి నుంచి అయితే మనకి క్యాంపస్ వ్యూ అయితే వేరే లెవెల్ ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే కొంచెం కంజెస్ట్ అనిపిస్తుంది కెమెరాలో, ఇప్పుడైతే మీకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. చూస్తున్నారు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇదే.
ఇప్పుడే మనమైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్కి వచ్చేస్తున్నాం. ఇదైతే మొత్తం ఏరియా మామూలుగా షూ లీవ్ చేయడానికి. ఇక్కడ చూస్తున్నారా క్యాంపస్, ఇక్కడ నుంచి క్లారిటీ ఉంటుంది మీకు. ప్లస్ క్యాంపస్ పెద్దగా ఉందా లేదా అని ఇప్పుడు అర్థమవుతుంది కంపేర్ టు ఇందాక చూపించిన దానికైతే. చూస్తున్నారు కదా. ఇంక యూతుల సైడ్ వచ్చేసి మెడికల్ క్యాంపస్, అది కూడా చేయమంటే చేస్తా ఒక వీడియో అయితే అది కూడా. సో ఇప్పుడైతే మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాం స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏమేమి స్పోర్ట్స్ అయితే ఆడతారని. చూస్తున్నారు ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇదే. రాగానే మనకి రైట్ సైడ్ వచ్చేసి అయితే సిట్టింగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం బ్యాడ్మింటన్ ఆడతారు. ఇటు వచ్చేసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే వాళ్ళు ఉంటారు కదా సిలే కదా. ఇది వచ్చేసి జిమ్, చూపిస్తాం మీకు లోపలికి వెళ్ళి ఎక్విప్మెంట్ ఎలా ఉందో మీకు కూడా అర్థమవుతుంది కదా. జిమ్ అనగానే బీ ఫిట్. కనపడుతుంది కదా జిమ్ అయితే ఇదే. ఎక్విప్మెంట్ అయితే పర్లే ఉంది, లేదని లేము. బాగా స్టూడెంట్స్ అయితే రెగ్యులర్గా వస్తుంటారు జిమ్కి అయితే. దట్స్ ఆల్. ఇంకా ఇందులో జిమ్ మామూలు ఇక్కడ ఆడియన్స్ అయితే కూర్చుంటారు. ఇంకా ఇక్కడ వరకు ఇది వచ్చేసి గర్ల్స్ జిమ్, సపరేట్ గర్ల్స్కి అయితే ఒక జిమ్ అయితే ఉంటుంది. చూస్తున్నారు అది అయితే. ఇంతకుముందుకి ఇందులో అయితే స్నూకర్ పార్లర్ ఉండేది పైన, చూస్తున్నారా. ఇప్పుడైతే తీసేసి మొత్తం బాయ్స్కి గర్ల్స్కి అయితే జిమ్ పెట్టేసారు మొత్తం. మనం ఎగ్జిట్ అవుతుంటే మనకి లెఫ్ట్కి అయితే ఒక చిన్న వే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్యారమ్స్ ఆడతారు అందరు స్టూడెంట్స్. చూస్తున్నారు ఇక్కడైతే క్యారమ్ చెస్ అయితే ఆడతారు. బాగుంటుంది ఇక్కడ, ఫ్రీగా ఆడొచ్చు. ఈవినింగ్ కాలేజ్ అయిపోయినాక ఇంకా లీజర్ పీరియడ్స్లో వచ్చి అయితే గేమ్స్ అయితే ఆడొచ్చు, ఫ్రీ అనిపిస్తుంది. ఓవరాల్గా ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ గురించి అయితే. పైన వచ్చేసి మనకి ఈవెంట్స్ ఎప్పుడన్నా అయితే ఇక్కడ రిహార్సల్స్ అయితే ప్రాక్టీస్ చేస్తుంటారు పైన. ఇవి కూడా క్లాస్ రూమ్స్ టైపే కానీ పెద్దగా ఉంటాయి కంపేర్ టు మా ఇందాక చూపించిన క్లాస్ రూమ్స్ కంపేర్ చేస్తే. మా క్యాంటీన్ ఫుడ్ జోన్ అంటాం. చూద్దాం ఎట్లుందో మరి సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ క్యాఫెటేరియా అయితే. ఇప్పుడు చుట్టూ అయితే ట్రీస్ ఉంటాయి, నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అయితే. ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ ఉంటాయి లైట్గా కాదు సార్ లైన్గా చూపిస్తా చూడండి. అక్కడ వచ్చేసి క్యాంటీన్ ఇంకా స్టేషనరీ అయితే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద క్యాఫెటేరియా. చూడడానికి కోల్డ్ ఉంటుంది కానీ లోపలైతే పర్లేదు. లైటింగ్ తోటి అయితే ఉంటుంది. ఇంకా ఇటు నుంచి రాగానే మనకైతే ఇక్కడ సిట్టింగ్ అయితే ఉంటుంది. మామూలు స్టూడెంట్స్ టీ తాగడానికి కానీ ఇంకా వేరే స్టఫ్ ఎంజాయ్ చేయడానికి అయితే ఇక్కడ టేబుల్స్ అయితే ఉంటాయి. అక్కడ టీ స్టాల్, పిజ్జా జోన్, ఇంకా చాట్, ఇంకా మొజిటోస్ ఇంకా అన్నీ దొరుకుతాయి. ఒక్కటని కాదు ప్రతి ఒక్కటైతే దొరుకుతుంది ఫుడ్ అయితే ఇక్కడ. ఇక ఇది వచ్చేసి అయితే మనకి లాస్ట్ క్యాంపస్ అయితే ఇక్కడ నుంచి ఎండ్ అయిపోతుంది. ఇందాక మనం అయితే ఫ్రంట్ గేట్ నుంచి వచ్చినాం కదా, ఇదైతే బ్యాక్ గేట్. ఇదే సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ కంప్లీట్ టూర్ అయితే. మీకు కానీ సిఎంఆర్కి రావాలనుకుంటే నాకైతే ఒకసారి కామెంట్ చేయండి, సజెషన్స్ అయితే ఇస్తా మీకు రావాలా వద్దా అని. ఇంకా ప్లేస్మెంట్స్ ప్రకారం అయితే క్యాంపస్ అయితే ప్లేస్మెంట్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. ఈ వీడియోని అలా ఎండ్ చేసే ముందు మీరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. స్టే ట్యూన్ టు ద సాకేత్ వ్లాగ్స్.